ఓవైపు ప్రజలు అష్ట కష్టాల్లో ఉన్నా కోట్ల రూపాయలు కుమ్మరించి కుమార్తె వివాహం గాలి ఎలా జరిపించారా అని రాజకీయ నేతలతో సహా ప్రజలు అందరూ తలలు బద్దలు కొట్టుకున్నారు. కానీ ఏం జరిగిందో కనిపెట్టలేకపోయారు. ఇన్నాళ్లకు అసలు నిజం బయటపడింది. అసలు గాలి ఏం చేశారు? కుమార్తె పెళ్లి కోసం గాలి చేసింది తెలిస్తే అందరూ అవాక్కవుతారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 100 కోట్ల విలువైన పాత 500, 1000 నోట్లను మార్చుకున్నారు. ఆ కొత్త నోట్ల సాయంతోనే కుమార్తె వివాహం వైభవంగా జరిపించగలిగారు. డ్రైవర్ రమేష్ గౌడ ఆత్మహత్యతో అసలు విషయం బయటకు వచ్చింది. నోట్ల రద్దు తర్వాత షాక్ తింటారనుకున్న నల్ల కుబేరులు కులాసాగా ఉన్నారు. కమిషన్లు ఇచ్చి పాత నోట్లు మార్చుకుంటున్నారు. గాలి జనార్దన్ రెడ్డి కూడా ఇదే పని చేశారు. నోట్ల మార్పిడి తర్వాత 8 లక్షలు తక్కువ రావడంతో డ్రైవర్ రమేష్ గౌడను గాలి మనుషులు బెదిరించారు. రెవెన్యూ అధికారి భీమానాయక్ డ్రైవర్గా రమేష్ గౌడ పనిచేస్తున్నారు. గాలి నోట్ల మార్పిడికి సాయం చేయడమే రమేష్ గౌడ చేసిన నేరం. బెంగుళూరు బ్యాంకుల్లో రమేష్ బంధువులు పనిచేస్తున్నారు. వీరి సాయంతో పాత నోట్లను మార్చారు. గాలి మనుషుల వేధింపులు ఎక్కువ కావడంతో పాండ్యా జిల్లాలో రమేష్ గౌడ ఆత్మహత్య చేసుకున్నాడు. గాలి మనుషులు తనను వేధించారని, చనిపోవడానికి ముందు రమేష్ సూసైడ్ నోట్లో రాశాడు. 20% కమిషన్ ఇచ్చి పాత నోట్లను మార్చుకుంటున్నారని ఆ లేఖ ద్వారా తేలింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.